రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం భాజపా నేతలు విమర్శించారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించే సమయం అధికార పార్టీలకు లేదని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో రైతు సభ నిర్వహించిన నేతలు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చావులు ఉండవు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మ బలిదానాలు ఉండవు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పిన కేసీఆర్ మాటలు నమ్మి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టినాం. నువ్వు వస్తే కుర్చేసుకొని కూర్చొని కాలు అడ్డం పెడితే నీళ్లన్నీ వారిస్తా, మీ పంటలు పచ్చగా ఉంటాయి, మీ పంటలు పండుతాయి, మీ బతుకులు బాగుపడతాయి, బంగారు తెలంగాణ తీసుకొస్తా అని నువ్వు చెప్పిన తప్పుడు మాటలు నమ్మి అప్పులు చేసి పటాన్ దగ్గరనో పకీర్ దగ్గరనో అప్పులు చేసి పంట పండించుకుంటే ఈ రోజు కాలం కలిసిరాక పంటలు ఎండిపోయి పెరగన్నం తినాల్సిన రైతులు పురుగుల మందులు దాగి చచ్చిపోతున్నారు. కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి 8,500 కోట్ల రూపాయలు ఇద్దామని మేము నిలదీస్తే మమ్మల్ని తీసి బయటపడేసినాం. నీ కుటుంబంలో ఉన్న 2 వ్యక్తుల కోసం 70,000 కోట్ల రూపాయలు కట్టబెడతావా అని నేను అడుగుతున్నా.